ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయాలి అంటూ కొంతమంది టీడీపీ నేతలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కొంతమంది ఏమో దీన్ని ఖండిస్తూ ఉంటే మరికొంతమంది దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రచ్చ గురించి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయాలి అంటూ కొంతమంది టీడీపీ నేతలు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తూ ఉంది. కొంతమంది ఏమో స్వాగతిస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏంటి దీన్ని ఎలా చూడాలి? కృష్ణ గారు, ప్రజాస్వామ్య దేశం, ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అభివృద్ధిలో కష్టపడినటువంటి నేత లోకేష్ గారు. తప్పులేదు, వారి పార్టీలో అభిప్రాయాలు, ప్రజాస్వామ్యంలో హేతుబద్ధమైన చర్చే ప్రజాస్వామ్యం అంటాం. చర్చ జరిగినంత వరకు పర్వాలా, అది రచ్చ కాకూడదు. చర్చకి రచ్చకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా. నేనేమంటున్నానంటే, ఏ సమయంలో ఏది మాట్లాడాలి అనేది తెలుసుకోవడం అనేది పెద్ద గొప్ప ఏం కాదు. ఏ సమయంలో ఏం మాట్లాడకూడదో తెలుసుకోవడం అనేది నాయకత్వ లక్షణం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక్కసారి మనం గమనించుకుంటే, ఈ కూటమి ప్రభుత్వం 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి పాలన అందించేటువంటి క్రమంలో 7 నెలలు గడిచి 8 నెలలు అడుగుపెట్టాం. ఈ సమయంలో మన ఆలోచన విధానం అంతా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అనేటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు. ఖచ్చితంగా నాయకులు అలాగే ఉన్నారు. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో ఎలా పెట్టాలనే అంశం మీద 24/7 కష్టపడుతున్నారు. వాళ్ళు ఎవరి శాఖల్లో వాళ్ళు ఎక్కడికెక్కడ సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. పదే పదే గమనించండి, మన నాయకులు చేసేటువంటి కామెంట్స్, చంద్రబాబు గారి నాయకత్వం మనకు అవసరం అనేటువంటి మాటని పదే పదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారికి మనం అంతా తోడ్పడాలి తప్ప ఆయనకి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదనే మాట కూడా ఆయన స్వయంగా చెప్తున్నారు. ఆయన వేరే పార్టీ అధ్యక్షుడు, కానీ కూటమిలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే కొన్ని ప్రత్యేక పరిస్థితి రాజకీయాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి మనకి గతంలో. అప్పుడు ఖచ్చితంగా ఈ 3 పార్టీలు కలిసి వెళ్ళాలనేటువంటి దిశానిర్దేశం చేసింది ఎవరో అంటే ప్రజలు. మీరు కలిసి వెళ్ళండి అనేటువంటి ఒక డిమాండ్ ప్రజలలోంచి వచ్చింది. ప్రజల ఆలోచన తగ్గట్టుగానే కలిసి వెళ్ళారు. ఈ రోజున ఘన విజయం సాధించారు. నేనంటుంది లోకేష్ గారు కూడా వ్యక్తిగతంగా, ఆయన కూడా నేను పదే పదే చెప్తా ఉంటా, ఆయన కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి. తాత సీఎం, తండ్రి సీఎం, ఆయన ఇంట్లో రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఆయన చక్కగా ఇంట్లో కూర్చుంటే హ్యాపీగా అతని జీవితం ఎంతో అద్భుతంగా వెళుతుంది. అలా వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవచ్చు. కానీ ఆయన ఎన్ని మాటలు పడ్డాడు, శారీరకంగా, మానసికంగా, ఒక పక్కన తండ్రిని, ఒక పక్కన తల్లిని ఇన్ని రకాలుగా మాట్లాడిన తన శరీర హావభావాలని, తన మాట తీరుని ఎంతమంది ఇచ్చేసిన అలాగే కంట్రోల్తో ఉన్నాడు ఆయన. ఒకసారి ఓడిపోయాడు ఆయన మంగళగిరిలో, తర్వాత గెలిచి చూపించాడు, అక్కడే గెలిచి చూపించాడు. ఎగ్జాక్ట్లీ. అతను కష్టపడుతున్నాడు. పదే పదే చూడండి, అతను కూడా మొన్న ప్రధానమంత్రి గారి మీటింగ్లో మా అన్న పవన్ కళ్యాణ్ అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడాడు. ఈ రోజున ఈ చర్చ జరుగుతుంది, కానీ ఎక్కడో కూడా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎక్కడా కూడా స్పందించాల. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మొన్న అమిత్ షా గారు వచ్చారు. అమిత్ షా గారి దగ్గర కూడా చక్కగా మీటింగ్లో, సభలో చక్కగా మాట్లాడుకున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఒక విధమైనటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి విపత్తు నుంచి మనం కాపాడుకున్నాం, కూటమిగా ఏర్పడి దీన్ని కొనసాగించుకోవాలనేటువంటి భావన వ్యక్తపరిచారు. నేనేమంటున్నానంటే, 3 పార్టీలు కూడా కార్యకర్తల పార్టీలు. కృష్ణ గారు, దాదాపు 40 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో నాయకులు వచ్చారు వెళ్ళారు, కానీ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే పార్టీలు అడ్డు పెట్టుకున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ గతంలో మా అధ్యక్షులు 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఆయన ఆదేశాలు పాటిస్తూ అలాగే ఉన్నారు కార్యకర్తలు. మా పార్టీలో కూడా కార్యకర్తలు కొంతమంది నాయకులు వచ్చారు వెళ్ళారు. కార్యకర్తలను నాయకత్వం అలాగే ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీ, వాళ్ళు సైద్ధాంతిక బేసినటువంటి పార్టీ. రాష్ట్రంలో తగినంత బలం లేకపోయినా కూడా ఆ పార్టీ సిద్ధాంతం నమ్ముకుని అలాగే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. నేను వెంకయ్యనాయుడు గారిని ఉదాహరణ పదే పదే చెప్తూ ఉంటాను. కృష్ణ గారు, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఏంటంటే అటువంటి పార్టీలు 3 కలిసినాయి. ఎజెండాలు పక్కన పెట్టి ఈరోజు 3 కలిసినాయి అద్భుతంగా. దానికి మనకి కేంద్ర సహకారం కూడా అందుతుంది ఇప్పుడు. దాంతో ఏమవుతుందంటే, ఈ రోజు రాష్ట్రంలో 7 నెలల్లో ఎప్పుడూ జరగినటువంటి అభివృద్ధి కూడా మనం చవి చూస్తున్నాం. అసలు 7 నెలల్లో ఇంత అభివృద్ధి జరుగుద్దా? ఒక పక్క నుంచి ప్రతిపక్షం ఎన్ని రకాల విమర్శలు చేసినా
అటువంటి టైంలో నేనేమంటున్నానంటే ఇప్పుడు వచ్చిన లోకేష్ గారిది డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి డిమాండ్ ఏదైతే వచ్చిందో ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ డిమాండ్ తప్పని నేను అనట్లా. డిమాండ్ అనొచ్చు లేదా అభిప్రాయం అనొచ్చు. ఆ నాయకులు అభిప్రాయంగా చెప్పారు. అతను కోటి సభ్యత్వాలు చేయించాడు, పార్టీకి ఎంతో కష్టపడ్డాడు కాబట్టి అతను కూడా డిప్యూటీ సీఎం చేయాలని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు మన జనసేన వాళ్ళు ఏమంటారు, సరే మంచి కష్టంలో ఉన్నప్పుడు మా నాయకుడు ఆదుకున్నాడు, ఆ రోజున చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు, వేరే విధంగా కావచ్చు, నేనున్నాను అంటూ ఒక అన్నయ్యగా లోకేష్ గారికి అండగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మొట్టమొదటిగా ప్రకటన చేశారు. అటువంటి నాయకుడికి అంత ఇబ్బంది కలిగితే రేపు వద్దున భవిష్యత్తులో ఎవరికైనా ఇబ్బంది కలగవచ్చు, కాబట్టి మనం కలిసి వెళ్తున్నాం అనేటువంటిది ఆ రోజు జైలు దగ్గర ప్రకటన చేశారు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు. ఈ రోజున మళ్ళీ ఎందుకు ఇటువంటి డిమాండ్లు వస్తున్నాయి? సరే మీరు డిమాండ్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి, అప్పుడు ఆ సమయంలో డిప్యూటీ సీఎం గాను లోకేష్ గారు చేసినా మాకు తప్పులేదని వీళ్ళు అంటారు. నేనేమంటున్నానంటే ఇది ఏమవుతుంది, ఒక పార్టీల పరంగా ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అన్నది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా 3 పార్టీల నాయకులు కూర్చొని మాట్లాడుకుంటారు. ఎవరికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాలి, లేకపోతే ఇప్పుడు వచ్చేటువంటి కార్పొరేషన్ పదవుల్లో ఈ నామినేటెడ్ పోస్టులు అనేటువంటి ఎవరికి ఇవ్వాలని కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఒక అందమైన వాతావరణం ఉంది. ఎక్కడా కూడా నువ్వు ఎక్కువ మేము తక్కువ అనేటువంటి భావం లేదు. పవన్ కళ్యాణ్ గారు మా పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని సీట్లు ఇవ్వడం ఏంటి, మన ఇన్ని సీట్లు తగ్గించుకోవడం ఏంటి ప్రకటన ఆ భావన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. అప్పుడు మాకు మన తెలుగుదేశం పార్టీకి ముందునో వెనకనో నడవట్లా, చెయ్యి పట్టుకుని పక్కన నడుస్తున్నాం, రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్రం గురించి అనే మాటలు మాట్లాడారు. నేనేమంటున్నానంటే వాళ్ళలో ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి ఇతర ఆలోచనలు లేవు. ఖచ్చితంగా పదే మన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు 10 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ కూటమి ఇదే విధంగా ఐక్యంగా ఇంకో 15 సంవత్సరాలు కలిసి వెళ్ళాలనే భావన ఉన్నారు. అభిప్రాయాలు చెప్పడం తప్పులేదు. ఇక్కడ ఏమంటారు జనసేన పార్టీ వారికి ఏమన్నా ఉంటే ఆయన పార్టీకి సంబంధించి ప్రెసిడెంట్ చేసుకోమనండి, అంతేగాని డిప్యూటీ సీఎం చేయడం ఏంటి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఏమంటానంటే డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి వాళ్ళ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించాం కాదనట్లా. కాకపోతే నిర్ణయం చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం అంశం ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొంతమంది స్వాగతిస్తున్నారు, కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించిన వాటిలో ఇప్పుడు జనసేన వారు కూడా ఉన్నారు అనేటువంటి వార్తలు మనం ఖచ్చితంగా. అంటే కార్యకర్తల్లో మనోభావాలు డిఫరెంట్గా ఉంటాయండి. కార్యకర్తల్లో వాళ్ళ అభిప్రాయాల్ని అర్థం చేసుకుంటుంది, కానీ అధిష్టానం వాళ్ళ మనోభావాల దృష్టికి వెళ్ళాలంటే కష్టం. ఓకే, అసలు పొత్తే కుదరదు. అప్పుడు ఏమన్నారు మీరు గమనించండి, గతంలో ఒకసారి కొంచెం ముందు వెనక్కి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీకి ఈ రోజున ఇంత బలం ఉంది కదా, మనం వేరే పార్టీతో పొత్తులు పెట్టుకోవడం ఎందుకు, వాళ్ళకి 20 సీట్లు 30 సీట్లు ఇవ్వడం ఎందుకు అనేటువంటి చర్చ జరిగింది. అదే సందర్భంలో జనసేనలో ఏమన్నారు, మనం 2019లో ఓడిపోయినా కూడా మనం నిలబడి ఉన్నాం కదా, మనం వేరే పార్టీకి మనం తగ్గించుకునే సీట్లు వేరే పార్టీకి మనం మద్దతు చెప్పడం ఏంటి, వేరే పార్టీ నాయకులను ముఖ్యమంత్రి చేయడం ఏంటి, ఓడిపోయినా ఇలాగే ఉంటాం ఇలాగే ఉందాం మనకు పొత్తొద్దనే మాటలు మా దాంట్లో కూడా వచ్చినాయి. వెంటనే కాకపోతే ఇక్కడ నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రం ముఖ్యం, రాజకీయాలు నెక్స్ట్ అనేటువంటి భావనలతో కలిసి వెళ్ళారు. కాబట్టి ఈ రోజున పదే ఎక్కడెక్కడ చూడండి, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సఖ్యత చూస్తుంటే మనం ఆశ్చర్యపోవాలి. 2 పార్టీల అధ్యక్షులు వాళ్ళు. అవును, అవి ఎక్కడ బేషజాలు పోవట్లా. నేను ఇందాక చెప్పినట్టు ఎంతో సమన్వయంతో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గారు, చూపించారు. నేను అంటుంది ఈ రోజున వారి పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని విచిత్రం ఏంటంటే జాగ్రత్తగా గమనిస్తే ఓ పక్కన ఏమంటారు, డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగబద్ధ పదవి కాదు, మిగతా మంత్రులతో సమానమైన హోదా, దానికి ప్రత్యేకమైన అధికారులు లేవంటారు. మళ్ళీ అదే పదవిని లోకేష్ గారికి కావాలి అంటారు. ఎవరంటారు ఆ మాటలే. ఇంకొక వాదన జరుగుతుంది, ఎవరైతే ఈ డిమాండ్ చేస్తున్నారో నాయకులు కొంతమంది, ఆ డిమాండ్ చేస్తున్న నాయకులందరూ కొంత అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులు, నిజంగా పార్టీ మీద పార్టీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అధినాయకులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా డిమాండ్ చేయట్లా, వాళ్ళందరూ రాష్ట్రం మీద దృష్టి పెట్టారు అనేటువంటి వాదన కూడా వస్తున్నాయి. నేను ఏమంటున్నానంటే ఈ రోజున చర్చ జరగవలసింది 7 నెలలు పూర్తి 8 నెలలకు వచ్చింది. అద్భుతమైన ప్రగతిలో వెళ్తుంది ఆంధ్రప్రదేశ్. గతంలో 5 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని చూసి హేళనగా మాట్లాడుకునేవారు, ఈరోజు అసూయతో చూస్తున్నారు పక్కన ఉన్న రాష్ట్రాలు. అటువంటి కంపెనీలు వస్తున్నాయి, రాష్ట్ర వైపు చూస్తున్నారు. ఒక పక్కన లోకేష్ గారు ఏమో మన రాష్ట్రానికి సంబంధించి భరోసా ఇవ్వాలి పారిశ్రామికవేత్తలకి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మన పరిస్థితి ఏంటని చెప్పి ఆయన కష్టపడుతున్నాడు. ఈరోజు దావోస్ వెళ్ళారు, అనేక పరిశ్రమలు రావడానికి ఆహ్వానిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏది చర్చ జరగాలన్న దాని మీద మనం ప్రాధాన్యత పెట్టుకోవాలి. నిజంగా ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కూర్చుంటారు, కేంద్రానికి కూడా ఈ విషయం చెప్తారు, అందరూ సఖ్యతతో కలిసి వెళ్ళి నిర్ణయిస్తారు. దాన్ని అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి
కట్టుబడి ఉంటారు. ఎందుకంటే క్రమశిక్షణ గల కార్యకర్తలు 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరో కాదంటారు, ఎవరు కాదంటారండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మనం బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు. లేనిపోని అనుమానాలు లేకపోతే లేనిపోయినటువంటి భేషజాలు లేనిపోని గీతలు గీయొద్దు వాళ్ళ మధ్యన. నేను పదే చెప్తున్నా, మనం నాయకుడికి ఒక రాక్షసత్వం ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీతో పోరాడుతున్నారు. అటువంటిప్పుడు మనం పార్టీకి బలం అవ్వాలి, బలహీనత కాకూడదు. మీ అభిప్రాయం తప్పని నేను అన్నట్లా, కానీ అభిప్రాయం చెప్పే విధానం, అది జరిగే ఎటువంటి చర్చ జరుగుతుందా లేకపోతే రచ్చ జరుగుతుందా అనేది ఆలోచించుకుని నాయకులు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప పదే లేగ్గా మాత్రం మాట్లాడకూడదు అనేటువంటిది నా భావన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.